సమస్యలు పరిష్కరించేంత వరకు మమ్మల్ని పర్మనెంట్ ఇచ్చేంత వరకు మా సమస్యలు పరిష్కరించేంత వరకు వాళ్ళ సమ్మె 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళ న్యాయమైన కోరికల కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్ ముందు పాదయాత్ర పేరుతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి ఆ రోజు మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా 6 నెలల లోపల నేను పర్మనెంట్ చేస్తాను, మీ జీతాలు పెంచుతానని చెప్పి ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు నెరవేర్చాలి. ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళు ఒక్క రోజు ఈ రోజు 3 రోజుల్లో చూస్తున్నాం ఏ విధంగా అయిపోయిందో మన పట్టణం కానీ పల్లెలు కానీ ఏ విధంగా వాళ్ళు లేకపోతే అపశుద్ధంగా ఎలా తయారవుతున్నారో చూస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే న్యాయమైన డిమాండ్లు మనకు అడుగుతున్నారో ఆ డిమాండ్లు కంపల్సరీగా నెరవేర్చాలి ప్రభుత్వం. నెరవేర్చే విధంగా ఏదైతే చెప్పాడో చెప్పింది కంపల్సరీ చేయాలి. లేకపోతే మాత్రం ఈ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే కార్మికులకి మీరందరూ వెళ్ళి అండగా నిలబడండి, వాళ్ళు ఉద్యమంలో మీరు భాగస్వాములు కావండి, వాళ్ళకి ఏదైతే ప్రభుత్వాన్ని వాళ్ళు అడుగుతున్నారో వాళ్ళు చేస్తున్న డిమాండ్ని నెరవేర్చే దిశగా వాళ్ళతో వంతు మీ వంతు కూడా మీరు ప్రయత్నం చేయండి అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈరోజు కార్మికులకి సంఘీభావం రావడం జరిగింది.